అండ్ దానికన్నా ముందు కూడా నా పని కోసం నా ఎలక్షన్స్ ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు సో పీపుల్ లైక్ వాట్ ఐ టాక్ అండ్ దట్ కీప్స్ మీ వెరీ మోటివేటెడ్. And it keeps you motivated. I think you enjoy being in the limelight also. Yes, I do enjoy. Who doesn't enjoy? సో ప్రీతి రెడ్డి గారు, మీరు ఇంత పబ్లిక్ గా ఇంత పార్టిసిపేట్ చేయడం, ఇది మల్లారెడ్డి గారి సూచన మేరక, బికాజ్ ఆయన మామగారు కాబట్టి, మీ ఇంటి పెద్ద కాబట్టి ఆయన రెఫరెన్స్ గా తీసుకున్నట్టు లేదు, భర్త గారి ప్రోత్సాహం వల్ల, లేక మీ ఇష్టాన్ని వారు భరిస్తున్నారా? ఇష్టాన్ని వాళ్ళు భరిస్తలేరు. ద ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఇస్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిందే వాళ్ళు. ఐ మీన్ బేసిక్లీ చాలా మందికి టాలెంట్ ఉంటుంది ఈ రోజు, ఎవరికి ఉండదండి. బట్ దే ఆర్ ఆల్ హిడెన్ బికాస్ ఎందుకంటే వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ లేదండి. ఈ రోజు నాకు ఈ ప్లాట్ఫామ్ ఎందుకు ఉందంటే కేవలం మా మామయ్య గారి వల్ల. రైట్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ యూటిలైజింగ్ ఇట్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ హిస్ సపోర్ట్ టు బీ మై బెస్ట్. అంటే నాలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి విచ్ ఐ మైట్ నాట్ హ్యావ్ పుట్ ఇట్ అవుట్ ఇఫ్ మై ఫాదర్ ఇన్ లా వాజ్ నాట్ దేర్. ఎప్పుడైనా మీ ఇద్దరికి వాదులాట అవుతుందా? అస్సలు లేదు. వాదులు ఇంట్లో నేను ఆయన లేదు అసలు అంటే లేదు మామ ఇది ఇట్లే చేయాలి అని చెప్తారు. అసలు అంత సీన్ లేదు. అంటే ఐ విల్ గివ్ మై ఒపీనియన్. ఒకవేళ ఏదైనా చెప్తుంటే జనరల్ గా మామయ్య గారు హీ విల్ ఫాలో వాట్ హీ సేస్. సో ఆయన జనరల్ గా ఆల్ హిస్ డిసిజన్స్ ఆర్ కరెక్ట్. మేమైతే అట్లానే అనుకుంటాం. ద రీజన్ ఇస్ ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ హీ డజంట్ జస్ట్ థింక్, అంటే ఒక్క వైపే ఆలోచించాడు. ఆయన 360 degrees ఆలోచించి చెప్తుంటాడు. సో దట్ ఈస్ హిస్ క్వాలిటీ అండ్ హిస్ జడ్జ్మెంట్. ఇప్పుడు వరకు ఆయన డిసిజన్ తీసుకునేది ఎప్పుడు కూడా తప్పు జరగదు. సో దిస్ ఇస్ నాకు కాన్ఫిడెంట్. ఇప్పుడు మాకు మా తల్లిదండ్రి మీద ఎట్లా కాన్ఫిడెంట్ ఉంటుందండి, అది కాన్ఫిడెన్స్ నాకు నా మామ మీద ఉంది. కానీ ఎప్పుడప్పుడు ఆయన నన్ను అడుగుతాడు కదా, ఇది ఏం చేయమని అంటావంటే ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పే బాధ్యత నాది. దట్ ఐ డూ, దట్ ఐ విల్ నెవర్ గో బ్యాక్. అంటే ఇఫ్ ఈవెన్ ఇట్ ఈస్ రాంగ్ ఐ విల్ నాట్ సే ఎస్, ఐ విల్ పుట్ మై పాయింట్ క్లియర్లీ. సో ఇప్పుడు మరి ఇంత సమర్థవంతంగా నడుస్తున్న మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో మీ పాత్ర ఏమిటి? ఏం చేస్తారు అనండి యావరేజ్ డే పొద్దు నుంచి సాయంత్రం వరకు? అన్నీ చేయాలి కదా. యాజ్ అ వైస్ చైర్మన్ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, అంటే నేను ఐ డోంట్ నో, బట్ ఎస్ అఫ్ కోర్స్ పీపుల్ మైట్ థింక్ దట్ ఏదో మేడం గారు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు, లైక్ వైస్ చైర్మన్ అయిపోయారు. ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇట్స్ అ బిగ్ షిఫ్ట్ ఫర్ యు కదా. పెద్ద చేంజ్ ఆఫ్ లైఫ్, పెద్ద చేంజ్ ఆఫ్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఇస్ అ డిఫరెంట్ లైఫ్ ఫర్ మీ. ఇట్ ఇస్ జస్ట్ లైక్ part 1 part 2 లాగా. Preeti part 1 is Pune, Preeti part 2 is in Hyderabad. So let us talk little bit about Preeti part 1. Okay. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఇంత పెద్ద రోల్ ని పోషించడం, ట్రాన్సిషన్ చూద్దాం. Preeti part 1 ఎలా ఉండేవారు ప్రీతి మీరు? I think more vivacious than this. ఇంకా because I was young. Age matters. I was young and my father was like నాకు ఆయన ఒక ఫ్రెండ్ మాదిరిగా. Because I'm the only daughter, so he gave me that absolute freedom like a son, and we had a beautiful combination. I used to do నాకు ఏది చేయాలో నేను అది చేస్తుండే, and I used to dance, I used to participate, I used to make hangama in our campus. మొత్తం అందరు స్టూడెంట్స్ కి అంటే hangama in the sense in a positive way. ఏదో ఒకటి చేద్దాం, we have to do something. Even I still remember in our hospital ఎవరైనా MRI ఫ్రీ చేయాలనుకుంటే I used to take an initiative. ఎవరికైనా 2D echo ఫ్రీ చేయాలంటే, ఎందుకంటే అందరు గరీబోలు. In that hospital, of course, some things were free, some things were not. So this was back in Pune? It was back in Pune. So when MRI avanta appudu aa kalamlo used to be expensive. So I used to take that initiative because my father then was the chief medical health officer. So evaraina okay tana koothuru ante I put my voice strong and straight, my opinion. So edaina unte evaraina ante I used to do that since then. Andarki gather cheyadamu, edaina event cheyadamu. Appadinche aithe aa chinna idi undi meelo. Yes, and that comes from my father to me. అక్కడ నుంచి ఫుడ్ గిడ్ మొత్తం మారిపోయింది కదా ఇప్పుడు. ఎస్, ఎందుకంటే పూనాలో ఫుడ్ ఇస్ మోర్ అబౌట్, అంటే ఇక్కడ కూడా జొన్న రొట్టె ఉంటది, కానీ అక్కడ ఉండే జొన్న రొట్టె, అక్కడ కర్రీస్ అండ్ ఆల్ దట్ ఆర్ లిటిల్ డిఫరెంట్. అంటే మహారాష్ట్రియన్ కదా, మహారాష్ట్ర స్టైల్. ఐఎమ్ నాట్ అ మహారాష్ట్రియన్, ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ మహారాష్ట్ర, బట్ ఐఎమ్ కన్నడికన్. సో నాకు ఇంట్లో వేరే ఫుడ్ ఉంటుండే, బయట మా ఫ్రెండ్స్ తోని తినడం వేరు. బిసిబేళ హుళి అన్న, బిసిబేళే బాత్ అంతే. సో ఎస్, సో bisi is hot and bele is dal and bhat. So it's a combination of hot dal with rice. Yeah, combined. So huli is puli. No, that is huli is pullaga. Yeah, pullaga. Anna is rice. Yeah, Anna. So bisibele bath chestara meer baga? Of course, yes. And I think it is very clear even in my interviews before where I was preparing bisibele bath, and I think every woman should do everything. So basically we all feel that that is a difference. That is the difference between a woman and a man. We women
can do anything. So Antena? right from cooking to taking care about the job or the professionalism, taking care of the kids, that's we women. సో మీకు సడన్ గా ప్రీతి గారు లైఫ్ కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయి ఒక రెస్పాన్సిబుల్ రోల్, ఒక పబ్లిక్ ఐలో, ఒక వైస్ చైర్మన్ పోస్ట్ లో ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ వాచింగ్ యూ. అది ప్రెషర్ ఫీల్ అవుతారా మీరు? Not at all. నాట్ ఎట్ ఆల్. ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఒక డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చిన తర్వాత, ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక నాకు నా మామగారు ఏంటంటే, దిస్ ఇస్ యువర్ రోల్, ఇక్కడ కూర్చో అమ్మ, ఇది మొత్తం నువ్వు నడిపేయాలి, ఇది నీ ఒక బాధ్యతగా తీసుకో. సో అది కాకుండా అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే, ఇప్పుడు మెడికల్ కాలేజ్ స్థాపించడం మనం మొదలు పెడదాము. సో ఇదంతా అంటే ఆయన ఇచ్చిన నా మీద ఒక నమ్మకం, ఒక ఛాన్స్, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు కదా అది. సో వెన్ ఐ స్టార్టెడ్ ఐ ఫెల్ట్, నాకు చాలా మంచిగా అనిపించింది, ఓకే ఐఎమ్ హియర్. కానీ ఆ బాధ్యత ఉంది కదా, అది చాలా పెద్దది. ఇట్స్ వెరీ ఈజీ. అంటే ఎవరైనా అవతలోడికి చూస్తున్నప్పుడు, బయటోడికి చూస్తున్నప్పుడు ఏముంది, వచ్చింది, పెళ్లి చేసుకుంది, మల్లారెడ్డి గారు కోడలాగా ఉంది, అట్లా కాదు. ఇట్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. చాలా అంటే మీరు ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి ఒక జాబ్కి వెళ్ళిపోవడం ఈజీ, కానీ వచ్చి మీరు డైరెక్ట్ గా ఒక బిజినెస్ కి నేర్చుకొని దానికి సంభాయించడం, మళ్ళా దానికి ఇంకా ముందుకు తీసుకెళ్లడం ఈజ్ అ ఛాలెంజ్. అవును, అంతే. యూ హ్యావ్ టు లెర్న్. మెయిన్లీ ఆఫ్ కోర్స్ దేర్ మస్ట్ బి ఉమెన్. కానీ ఇంటిమిడేటింగ్ అట్మాస్ఫియర్ కదా. అంటే మీరు ఒక హాయిగా ఫ్రీ స్పేస్ లో ఉన్న వ్యక్తి, ఇప్పుడు చిన్న తప్పు పొరపాటు జరిగినా కూడా ఎక్కడ ఏమనుకుంటారని ఎప్పుడు ఎవర్ ఫెల్ట్ దట్? ఈవెన్ బిగినింగ్ డేస్ లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు అఫ్ కోర్స్ మీరు చక్కగా నాటుకుపోయారు అండ్ ఇంటి కోడలు, చెప్పాను కదా, మామకి తగ్గ కోడలుగా పేరు తెచ్చుకున్నారు ప్రీతి రెడ్డి గారు. ఆల్ కుడోస్ టు యూ. థ్యాంక్ యూ. బట్ అప్పటి రోజుల్లో బిగినింగ్ లో ఈ ఎన్వైరన్మెంట్, దిస్ వెల్త్, ఎవ్రీథింగ్, వాజ్ ఇట్ సో ఇంటిమిడేటింగ్? నాట్ ఎట్ ఆల్. ద రీజన్ ఇస్ ఆర్ రూట్స్ ఆర్ స్టిల్, అంటే ఇప్పుడు కూడా మా కాలు భూమి మీద ఉన్నాయి కాబట్టి. అంటే వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ నా మైండ్ ఏమొచ్చిందంటే, నేను తెలుగులో అంటే ఈ కల్చర్లో ఎలా ఇన్వాల్వ్ అయిపోవాలి, దట్ వాజ్ మై ఛాలెంజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, మా ఇంట్లో అయినా సరే, బయట వాళ్ళైనా సరే, ఈమె పూణే నుంచి వచ్చింది, కన్నడ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అని అనుకోకూడదు. మా అత్త, మా మామయ్య వీళ్ళందరూ కూర్చున్నప్పుడు, మా కో సిస్టర్స్, మా ఆడపడుచు అందరు ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళందరూ ముచ్చట పెట్టుకుంటున్నారు. సరే, నాతో హిందీలో మాట్లాడుతున్నారు, కానీ ఆ హిందీలో కాన్వర్సేషన్ వేరు కదా. మీరు తెలుగులో మాట్లాడేది ఆ ఫీలింగ్ వేరు, ఆ హిందీలో మాట్లాడేది వేరు. అది ఏదో గెస్ట్ తో మాట్లాడినట్టుగా ఫీలింగ్ వస్తుంది. అది నాకు చాలా ఇదే అనిపించింది. నేను గెస్ట్ ఉండకూడదు, నేను తెలుగు నేర్చుకోవాలి, ఇంకా మంచిగా తెలుగు మాట్లాడాలి. అవును. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత నా పిల్లలకి నేను హిందీ, కన్నడ, మరాఠీ నేర్పిస్తే దే విల్ ఆల్వేస్ బి అవుట్ సైడ్ ద బాక్స్. డెఫినెట్ గా. కానీ మాతృభాష అంటే అమ్మ భాష కదా. 100% మాతృభాష ఉంది, తెలుగు కూడా నా మాతృభాషనే, ఎందుకు ఉండొద్దు? నేను ఒక డాక్టర్ గా చదివింది కన్నడ, ఒక స్టూడెంట్ గా నేర్చుకునేది నేను మరాఠీ. కానీ పెళ్లి అయి ఇప్పుడు నేను తెలంగాణ బిడ్డే అనుకుంటే ఐ హ్యావ్ టు నో తెలుగు. నేను ఈ రోజు నన్ను ఎవరైనా అడిగితే ఐఎమ్ తెలుగు. ఇప్పుడు వేసుకోండి డైలాగ్, తగ్గేదేలే. ఈ రోజు అంటే ఎవరు అడిగినా కూడా నేను గౌరవంగా చెప్తా. అంటే నాకు అది ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. అబ్సల్యూట్లీ. పెళ్లి చేసుకున్నాను ఇక్కడ, ఈ రోజు నేను తెలంగాణకి ఐఎమ్ సర్వింగ్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. టుమారో ఐ విల్ సర్వ్ ఫర్ ద నేషన్. అండ్ మోర్ ఓవర్, వెదర్ ఐఎమ్ కన్నడ, మరాఠీ, తెలుగు, డజంట్ మ్యాటర్, ఐఎమ్ ఇండియన్. వాట్ ఐఎమ్ హియరింగ్ ఇస్ మీరు త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారని చెప్పి. రావాలి, నాలాగా ఇంకా చాలా మహిళలు రావాలి, అందరు రావాలి. సో మీరు రెడీగా, మీరు ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీతో మీకు దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పి అంటున్నారు. ఏ పార్టీనో నాకు అది అనవసరం. చిన్న నవ్వు కనిపిస్తోంది మీ మొదల ప్రీతి గారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో మా మామయ్య గారు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అందరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నాకు అంటారు, మేడం మీరుంటే బాగుంటది, ఒక లేడీ ఇట్లా ఉంటే బాగుంటది. నేను కూడా చెప్తా, సార్ ఇట్ ఈస్ నాకు కూడా మంచిదే కదా, ఎవరైనా పార్టీ పిలిస్తే నాకు కూడా ఇష్టమే. అదే విధంగా బీజేపీ వైపు కూడా నాకు చాలా మంది పరిచయం, అక్కడ కూడా వాళ్ళు చెప్తుంటారు. కాంగ్రెస్ వైపు కూడా చాలా మంది పరిచయం, అక్కడ కూడా అడుగుతుంటారు. ఎందుకంటే టుడే యూ నీడ్ ఉమెన్ హూ కెన్ టాక్ స్ట్రాంగ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూ షుడ్ బి ఎడ్యుకేటెడ్, యూ షుడ్ హ్యావ్ దట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్. ఏదో మనం రేపు పాలిటిషియన్ అంటే ఏదో ఒక పేరుకి పాలిటిషియన్ కాదు. వన్స్ యు ఆర్ ఇన్ అ సీట్ ఆఫ్ అన్ ఎంపీ ఆర్ అన్ ఎమ్మెల్యే, యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ యువర్ ఇంక్లినేషన్? MP for sure. ఎందుకంటే I want to represent our concerns to at the national level. The reason why I'm saying MP
is because I'm multilingual. I want to use that. And I know Kannada, I know Marathi, I know Hindi. Hindi has been my forte. It's very impressive. Yes. The kind of awareness and homework you have done. Because అందరూ అనుకుంటే అయిపోవు, బట్ మీరు అంచనా వేశారు యాక్చువల్లీ, అనుకోవడమే కాదు. Man, you have to work hard. చాలా మంది అనుకుంటారు చాలా ఈజీ, ఏముంది మల్లారెడ్డిగా కోడలుగా మంచిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అది ఐ నెవర్ ఆప్ట్. హ్యాపీగా ఉండడం అంటే ఈ రోజు బంద్ చేసుకుంటూ కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో కూర్చొని ఏదో నాకు ఐ డోంట్ వాంట్ టు జస్ట్ ఎంజాయ్ వాట్ మై ఫాదర్ ఇన్ లా హ్యాస్ ఎర్న్డ్. ఆయన సంపాదించింది నేను మంచిగా ఖర్చు పెట్టుకుంటా, మా ఆయన పని చేసుకుంటా, నేను రిలాక్స్ గా ఉండొచ్చు. కానీ అది నేను కాదు, నేను రిలాక్స్ గా ఉండలేను. ఐ హ్యావ్ టు వర్క్. నాది ఒక వాల్యూ ఉండాలి, నా సొంతంది ఒక మీనింగ్ ఉండాలి. నేను ఎందుకు పుట్టినానో, ఏం చేస్తున్నానో, నేను బతుకుతున్నా అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. ఫర్ మీ రీజన్ ఇస్ ఎడ్యుకేషన్ టుడే, ఫర్ షూర్. టుమారో కెన్ బి ఎనీథింగ్. సో కేంద్ర విద్యా శాఖ మంత్రో సహాయ మంత్రో కనిపిస్తున్నారు నా ఎదురుగుండా కూర్చుని. తదాస్తు అనేసారేమో పైన చూసుకోండి. అది ఐ థింక్ దేవుడు చెప్పాలి. కానీ నేను ఎప్పుడు అనుకోలేదండి స్వప్న గారు, 15 years బ్యాక్ పూణేలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు అనుకోలేదు ఆ ఆపర్చునిటీ దేవుడు ఎట్లా ఇచ్చాడో, ఎట్లా నన్ను అంటే భద్రారెడ్డి గారు నన్నెందుకు చూస్ చేశారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఆప్షన్ ఎలా చూస్ చేశారో చెప్పండి, ఎందుకు చూస్ చేశారో తర్వాత మాట్లాడదాం. ఎలా అంటే మీ ఇద్దరిది డీప్ లవ్, మీ ఇద్దరిది డీప్ లవ్, సూపర్ఫిషియల్ లవ్ అని దాంట్లో రకరకాల ఏమి ఉండదు. ఇట్స్ ఓన్లీ వన్ లవ్. సి లవ్ అంటే ఏంది, ఇయాల రేపు డెఫినేషన్ మైట్ బి ఎనీథింగ్, కానీ లవ్ ఇస్ టుగెదర్నెస్. నేను ఎట్లా ఉన్నా కూడా షీల్ సపోర్ట్ మీ. నేను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా షీల్ బి దేర్ బై మై సైడ్. ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ ఉండరు, కానీ టు అక్సెప్ట్ ద ఇన్పర్ఫెక్షనిజం ఇన్ అదర్ పర్సన్ ఇస్ టుగెదర్నెస్. ఇంకొక అంటే ద అదర్ పర్సన్ లో ఏమేం నెగటివ్ క్వాలిటీస్ ఉన్నాయి అవి తెలుసుకొని కూడా మీరు వాళ్ళ ఎంబడ ఉండడం ఇస్ టుగెదర్నెస్. మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు, మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు. ఎనిమీస్, శత్రువులు కూడా ఉంటారు. సో మరి భద్రారెడ్డి గారు మంచిగానే ఉన్నారు కదా. ఆయన చాలా మంచోడు. ఆయన హీఈస్ అ వెరీ సింపుల్, స్ట్రేట్ అండ్ అ వెరీ ఓపెన్ మైండెడ్ పర్సన్. మీరు ఆయన ఎలా చూసారు చెప్పండి. నేను ఆయనకు ఒక ఫ్రెండ్ గానే చూశాను. నిజంగా, ఎందుకంటే మీరు ఎండి మెడిసిన్ చేస్తున్నప్పుడు మీకు అసలు ఎవరు కనిపించదండి. మీకు పేషెంట్స్ కనిపిస్తుంటారు, వాళ్ళందరూ ప్రొఫెసర్స్ కనిపిస్తుంటారు, ఒక భయం ఉంటది, నేను పాస్ అవ్వాలి మనం అంటే. అప్పుడు ఆ టైంలో ఎండి మెడిసిన్ ఐ డోంట్ థింక్ సో మెనీ ఉమెన్ ఆప్టెడ్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఎండి మెడిసిన్ అయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, అది సెకండరీ. అది ఎట్లయినా మీరు పెళ్లి చేసుకోవాలి, ఎవరినో ఒకరికి వెతుకోవాలి, యూ హ్యావ్ టు సెట్ యువర్ లైఫ్. కానీ ఎండి మెడిసిన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ దట్ డిగ్రీ డన్ ఇన్ అ రైట్ వే, అంటే సక్సెస్ఫుల్గా. అది ఇంపార్టెంట్. ఏదో ఎండి మెడిసిన్ చదువుకున్నాను, ఏ మార్క్స్ వచ్చినా లేదు. ఐ హావ్ ఆల్వేస్ బీన్ అ ర్యాంకర్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. ఒకవేళ నేను ఎండి మెడిసిన్ చేస్తున్నట్టే ఇట్ షుడ్ బి ద బెస్ట్. అదే మీకు తెలిసిపోతుంది మిమ్మల్ని చూస్తే. మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా మీరు నంబర్ 1 గా ఉండాలి, మీరు బెస్ట్ గా ఉండాలని ఒక తపన ఉంది. నాకు తపన ఉంది 100%. అండ్ మీకేం తక్కువ, మీరు ఒక అందగత్తే, ఒక భరతనాట్యం డాన్సర్, ఎండీలో అది కూడా టాపర్ వెరైటీ. మీరు అంటే బాగా కష్టపడి చదివే గుణం కనిపిస్తుంది, సిన్సియరిటీ కనిపిస్తుంది, డెడికేషన్ కనిపిస్తుంది. I really tell you one thing. Today, the more intelligent you are, the more educated you are, the more alone you are. Expectations perigutai. The more you are educated, your expectations increase. So education, beauty, confidence,